అనంతపురం సాయినగర్ అంటేనే హాస్టల్స్కు నిలయం. హాస్పిటల్స్లో ఏ విధంగా మెయింటెనెన్స్ ఉన్నాయి, అక్కడ బయోమెడికల్ వేస్ట్ ఏ విధంగా సాగ్రిగేషన్ చేస్తున్నారు, అలాగే మున్సిపల్ చెత్త ఏ విధంగా తీసుకుపోతున్నారు, హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఈ హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చినప్పుడు కనీసం మినిమం నియమ నిబంధనలు ఉంటాయి. ఈ నియమ నిబంధనల ప్రకారం డిఎంఎన్హెచ్ ఆఫీసర్లు కావచ్చు, పొల్యూషనల్ కావచ్చు, అగ్నిమాపక సంస్థ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర అధికారులు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించిన అధికారులు కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నట్లు. కనీసం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం మెడిక్యూర్ హాస్పిటల్. ఇప్పుడు ఒక మెడిక్యూర్ హాస్పిటల్ను జస్ట్ సందర్శించి ఈ హాస్పిటల్ ఎలా ఉంది, లోపల సాగ్రిగేషన్ ఎలా ఉంది, బయోమెడికల్ అని కూడా మనం ఒకసారి చూస్తే ఇక్కడ దారుణం ఏంటంటే ఈ బిల్డింగ్ నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల బిల్డింగ్ ఉంటుంది. దీనికి బ్లూ ప్రింట్ ఇచ్చిన తర్వాత బిల్డింగ్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే తప్పించుకోవడానికి ఏమన్నా అక్కడ అవకాశం ఉందా, ఒకవేళ ప్రాణాలు ఎవరన్నా ఉన్నట్టుండి ఫైర్ యాక్సిడెంటో లేకపోతే పవర్ యాక్సిడెంట్ కూడా జరిగినాయి చాలా సందర్భాల్లో. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా చాలామంది ప్రాణాలు చనిపోయారు. మనం బాంబేలో చూసాం, ఢిల్లీలో చూసాం, ఒక కోచింగ్ సెంటర్లో అండర్గ్రౌండ్లో కూడా వాటర్ వచ్చి చనిపోయినారు, షార్ట్ సర్క్యూట్తో చనిపోయినారు. ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు నివారించడానికి కనీసం అంబులెన్స్ రావడానికన్నా చోటు ఉండాలి. కానీ సాయినగర్లో ఎక్కడ చూసినా మనం చూడండి, ఇక్కడ చూస్తున్నాం ఒక సైడ్ బ్యాంక్, ఇది ఎస్బీఐ మెయిన్ బ్యాంక్. ట్రాఫిక్ అంతా ఎప్పుడు చూసినా ఈ సాయినగర్ అంటేనే ఒక రకంగా ఇక్కడికి రావాలంటే నిజంగా ఒక నరక కూపంలోకి వచ్చినట్టు ఉంటుంది. ఇటు నుంచి ఇటు చూస్తే మొత్తం ట్రాఫిక్కే, ఉన్నవన్నీ హాస్పిటల్స్, ల్యాబ్లు, అక్కడ దీపు బ్లడ్ బ్యాంక్ ఉంది, ఆ పక్కన వెంకటేశ్వర హాస్పిటల్ ఉంది, ఆ పక్క ఒక మానసిక వైద్యుడు, అటు సైడ్ ఒక చిల్డ్రన్ స్పెషలిస్టు, ఇటు సైడ్ ఒక రేణుకా సర్జికల్ మెడికల్, తర్వాత ఒకటి కాదు ఈ రకరకాల హాస్పిటల్స్. ఈ పేర్లన్నీ కూడా మనకు తెలియదు, కానీ ఇక్కడ కూడా చూస్తున్నాం శ్రీ సాయి గ్యాస్ట్రో లివర్ సెంటర్ అని కూడా. ఈ హాస్పిటల్స్ అన్నీ ఉన్నప్పుడు ఏం చేయాలా, నామ్స్ ప్రకారం వీళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఉండాలి. ఒక హాస్పిటల్ మినిమం 25 బెడెడ్ హాస్పిటల్ పెట్టినప్పటికీ పార్కింగ్ ప్లేస్ ఎందుకు ఉండడం లేదు? పార్కింగ్ లేకోకుండా ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది హాస్పిటల్, ఇక్కడెక్కడే కానీ పార్కింగ్ లేదు. ఈ పార్కింగ్ లేకుండా ఇక్కడ డాక్టర్ కారు ఇక్కడ పెట్టినాడు. ఇక్కడ ఈ డాక్టర్ కారు తీసేస్తే కనీసం ఒక 5-6 బండ్లు పెట్టుకోవచ్చు కదా. ఈ డాక్టర్ 2 వీలర్లో రావచ్చు కదా. ఒక హాస్పిటల్ నడిపే డాక్టర్ గారే ఈ విధంగా 2-3 డాక్టర్లు ఉంటే వాళ్ళ కార్లు ఈ సాయినగర్లో పెడితే మిగతా వాళ్ళు బండ్లు ఎక్కడ పెట్టుకుంటారు? వాళ్ళ పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచించండి. ఇదే చూస్తున్నాం చూడండి, నడి రోడ్లో బండ్లు పెడితే ట్రాఫిక్కి ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆలోచించండి. ఇప్పటికైనా హాస్పిటల్స్ మీద ఖచ్చితంగా పై అధికారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు చూడండి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయింది, ఇప్పుడు మన కళ్ళ ముందరే చూస్తున్నాం. అక్కడ ఎవరో వెహికల్ పెట్టిపోయినారు, ఇక్కడ కారు ట్రాఫిక్ జామ్ అయింది. చూడండి అక్కడ ఆటో వచ్చింది, కారు వేయడానికి లేదు, ఆడేమో మధ్యలో బండ్లు ఆపేసినారు. అంటే దీనికి అంతా కారణం ఏంటి అంటే హాస్పిటల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కాదా? ఇదంతా తప్పు వాళ్ళది కాదా? ఇది చూడండి ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో. కానీ ఇక్కడ ఏవి కూడా నియమ నిబంధనల ప్రకారం ఎక్కడ కూడా పాటించడం లేదు. సాక్షాత్ ఇది డాక్టర్ గారి కారు, ఈ కారు లేకపోతే 4-5 బండ్లు పడతాయి. అంటే 2 వీలర్లో రావడానికి ఏంటి పరిస్థితి? ఢిల్లీ లాంటి నగరాలు ఎలా దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయో మనం తెలుసుకుంటున్నాం. కానీ చాలా సెంటర్లో ఆపరేషన్ థియేటర్లు ఉన్నా కూడా ఎస్టీపీలు లేవు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే మురికి నీరు మంచినీరుగా మార్చి దాన్ని డ్రైనేజ్లోకి వదలాలి. అంటే ఆపరేషన్ థియేటర్లు కావచ్చు, ఈ రక్తము, ఇవన్నీ కత్తులు కడిగినవి, ఇవన్నీ కూడా డైరెక్ట్ కాలువలోకి వదిలితే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వస్తాయో డాక్టర్లకే తెలుస్తుంది, సాధారణ ప్రజలుగా మనకు తెలియదు. కానీ అట్లా కాకుండా ఈ 50 బెడెడ్, ఈ 25 బెడెడ్ కూడా వాస్తవంగా ఉండాలి. ఎస్టీపీ ప్లాంట్ చిన్నదైనా పెట్టుకోవాలి, కానీ మాకు రూల్స్ లేవు అని చెప్తున్నారు. కానీ పోనీ బయోమెడికల్ వేస్ట్ సాగ్రిగేషన్ చేసినారంటే అది లేదు, పోనీ మున్సిపాలిటీ వాళ్ళు సరిగా తీసుకుపోతున్నారంటే అది లేదు. కానీ ఎవరిది ఇదంతా బాధ్యత? అధికారులది కాదా అని నేను అడుగుతున్నాను. ఇక్కడ చూస్తున్నాం కదా మనము, ఇక్కడే కానీ సాగ్రిగేషన్ చేయకుండా జనరల్ చెత్త, తర్వాత బ్లడ్ ఉండేది అంతా కూడా దాంట్లోనే వేశారు. అక్కడ హాస్పిటల్ వెనకాల వర్షం నీళ్ళు కూడా బయటికి పోకోకుండా అక్కడే ఆగిపోయినాయి. ఈ వర్షం నీళ్ళ వల్ల ఇక్కడ ఎక్కువగా దోమలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. మరి దీనివల్ల అక్కడున్న పేషెంట్లకి ఏ విధమైన భరోసా ఇస్తారనేది తెలియట్లేదు. ఇంత ఉన్నా కూడా అది హాస్పిటల్లో ఒక భాగమే అయినప్పటికి కూడా దాన్ని ఎటువంటి శుభ్రపరచలేదు. ఎక్కడ పడితే అక్కడ అవన్నీ చూస్తున్నాం మన విజువల్స్లో. సాగ్రిగేషన్ చేయకుండా కేవలం అన్నీ కూడా ఒకే దాంట్లో జనరల్ చెత్త వేశారు. ఎక్కడ పడిన నీళ్ళు అక్కడ ఉన్నాయి. బాత్రూమ్ ఫెసిలిటీ సరిగ్గా లేవు. ల్యాబ్ కూడా చిన్న ల్యాబ్, మెడికల్ అన్నీ కూడా ఒకే చెత్త డబ్బాలోనే వేశారు. చెత్త దాంట్లోనే, ఇంజక్షన్ దాంట్లోనే, అంతా మున్సిపల్ డంపులు ఏమైతే ఉంటాయో అన్ని దాంట్లోనే ఉన్నాయి. ఇక ముఖ్యంగా చెప్పాలంటే పైన ఇనుప స్టెప్స్ వేసేసి పైన రేకుల షెడ్ వేసి
రేకుల షెడ్డులో కూడా హాస్పిటల్ రన్ చేస్తున్నారు. పైన బెడ్లు వేసారు, ఆ పేషెంట్లు ఎవరైనా వస్తే అడ్మిషన్స్, ఆ రేకుల షెడ్డుకు పర్మిషన్ ఎలా ఇచ్చారా అనేది అర్థం కావట్లేదు. అసలు హాస్పిటల్స్ అంటే ఏంటి? రేకుల షెడ్డు పెడితే హాస్పిటల్కు పర్మిషన్ ఇస్తారా అనేది అసలు అంత చిక్కని విషయం. చెత్త చూడండి, ఎక్కడ పడితే అక్కడ చెత్త. హాస్పిటల్లో పరిసరాలు ఈ విధంగానే ఉండాలన్నా సరే ఆలోచించండి. ఏమన్నంటే అధికారుల మీదనో లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ మీదనో ఇంకొకరి మీదనో వారిపైన వేసే నెపం వేస్తున్నారు. మరి ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది హాస్పిటల్స్ యజమానులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. దయచేసి ఇలాంటి లేకుండా హాస్పిటల్ అట్మాస్ఫియర్ అంటేనే ఒక రకంగా బాగా ఉండాలనుకుంటాం. ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా డబ్బులు కట్టించుకొని ఉచితంగా ట్రీట్మెంట్ చేయట్లేదు కదా. మరి అక్కడ కూడా అంత అధ్వాన్నంగా పారిశుద్ధ్యం ఉంటే మరి ఇంకా ఏ విధంగా మెయింటైన్ చేయాలి? మరి అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఈ హాస్పిటల్కు పర్మిషన్లు ఎలాగ ఇచ్చారు? దీనికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి? ఈ బిల్డింగు ఖచ్చితంగా నియమ నిబంధనలకు లోబడి ఉందా లేదా అనేది మరి అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హాస్పిటల్కి ఏమేమి ఉన్నాయి, నిజంగా ఏం పర్మిషన్స్ ఉన్నాయి, ఈ హాస్పిటల్ పెట్టాలంటే ఎంత స్క్వేర్ ఫీట్స్ ఉండాలి, బిల్డింగ్ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒకసారి డిఎం అండ్ హెచ్ఓ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.